స్తోత్రం 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 మహాపరిశుద్ధ మహాగణుడు నిత్యము కొట్లాడి కొనియాడబడు నా ప్రియ పరలోక తండ్రి మీ గొప్ప నామానికి వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం ప్రభువా వందనాలు స్తోత్రాలు అయినా అయ్యా నా తండ్రి నా ప్రభువా మీ సజీవమైన రేపటి దవలందరినీ కాచి కాపాడి భద్రపరచునందుకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా అయ్యా నా తండ్రి నీకే స్తోత్రములు నా తండ్రి నా ప్రభువా నీ ఆత్మ ఇక్కడ అల్లాడుచున్నందుకు నీకే కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం అయ్యా నా తండ్రి ఎక్కడైతే ప్రభుత్వ మూల్యంగా వారి వచ్చిన నామాలను స్థిరమిచ్చిన నాకు ప్రాణి నీకు స్తోత్రములు నా ప్రభువా మీరు మా మధ్యలో ఉన్నందుకు నీకు స్తోత్రములు నా తండ్రి నీ అభిషేకం నీకు ఎదురుగలొచ్చేడు రాజ్యానికి స్తోత్రములు నా తండ్రి అయ్యా నా ప్రభువా ఇలాంటి స్వభావం గలవారు కాదా మీరంటూ అవును తండ్రి అటు అభిషేకం మా పైన కూడా దయచేయండి అయ్యా నా తండ్రి మోషే ప్రార్థనకి ఇచ్చిన దేవుడు నా ప్రభువా నీకే స్తోత్రములు అయ్యా మోషే ప్రార్థనకి ఇచ్చిన దేవుడు నీకే స్తోత్రములు అయ్యా నా ప్రభువా నా తండ్రి నా ప్రభువా ప్రార్థన చేయడానికి కూడా అనుభవం కాదు నా ప్రభువా నా తండ్రి అయ్యా నీకే స్తోత్రములు నా తండ్రి అయ్యా నా ప్రభువా దయచేయండి దయచేయండి నా తండ్రి నీవు ప్రవర్తించినందుకు నీకు కృతజ్ఞతలు నా తండ్రి నా ప్రభువా అయ్యా నా తండ్రి నైనా అయ్యా నా ప్రభువా నా తండ్రి అనేక స్థలాల్లో వాడబడటం నా తండ్రి నీ కృతజ్ఞతలు వచ్చింది రాజ్యానికి స్తోత్రములు నైనా మా తండ్రి ఇప్పుడు నా ప్రభువా అనేక గొర్రెలు ఇక్కడ వచ్చుటకు సహాయం చేయండి నా ప్రభువా నైనా ఇప్పుడు నైనా చక్కటి కాపాడించాలి నా ప్రభువా నా తండ్రి నైనా నా ప్రభువా ప్రతి ఒక్క గొర్రె మందలు చేరడానికి నా తండ్రి ద్వారం తెరవండి నా ప్రభువా నీకు స్తోత్రములు అయ్యా నా ప్రభువా నీకే స్తుతులు స్తోత్రాలు నా తండ్రి నా ప్రభువా ఈ గ్రామం తండ్రి నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా నీకు స్తోత్రములు అయ్యా నా ప్రభువా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి నా ప్రభువా ప్రతి ఒక్క కుటుంబంతో మీరు మాట్లాడండి నా తండ్రి నా ప్రభువా నీకే స్తోత్రములు నా తండ్రి వ్యాధి భాగంలో ఉన్న బిడ్డలు నా ప్రభువా అయ్యా నా తండ్రి అప్పుల భాగంలో ఉన్న బిడ్డలు నా ప్రభువా నా తండ్రి నా ప్రభువా ఎన్నో బాధలతో ఉన్న బిడ్డలు నా తండ్రి ఎన్నోసార్లు ప్రార్థన చేయమని అడిగిన బిడ్డలు నా ప్రభువా నీకే స్తోత్రములు బిడ్డల కొరకు నా తండ్రి వేదన పెడుతున్న తల్లులు నా ప్రభువా ప్రతి ఒక్కరికి నీ పాదస్థానంలో పడుతున్న ప్రభువా నా తండ్రి నీకు స్తోత్రములు అయ్యా నా తండ్రి నైనా నిన్ను గుర్తెరిగి నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నీలో నుంచి చూసి నా తండ్రి నైనా ప్రతి బాధని నా తండ్రి తొలగించుకున్నట్టు నా తండ్రి నీ పాద సన్నిధికి వచ్చినందుకు సహాయం చేయమని వాళ్ళ ప్రతి బలహీనతను తొలగించిన ప్రభువా మా హృదయాంతరంలో ఎరిగిన దేవుడు నా ప్రభువా ప్రతిదీ నా తండ్రి నీ నామములో నా తండ్రి మా పట్ల జరిగించమని నా తండ్రి ఈ ప్రార్థన కూడా నా ప్రభువా నైనా నా తండ్రి అనేక మంది నా తండ్రి ఇక్కడికి వచ్చేటప్పుడు సహాయం చేయమని మాట్లాడుచున్న వారిలో మీరుంటే నా తండ్రి మాకు కావాల్సిన వర్తమానాలు మీరు అర్థం చేయమని వేస్తే నాకు అడిగి అడుగుతున్నాను తండ్రి కూడా ప్రభుని దేవునామం బట్టి కుడి నామకి కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుని యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే గ్రామస్తులు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉపవాస ప్రార్థన కాబట్టి దేవునామాన్ని బట్టి కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ప్రభు ఏమంటూ మాట్లాడున్నాక సమయం అయితే 7:42 అయింది. త్వరగా ముగించుకున్నాం. 15 నిమిషాలు వాక్యం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయంలో
ప్రభు ప్రార్థన గురించి కొన్ని మనకి నిమిషాలు నేర్పిస్తూ ఉన్నారు. మనం ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేయాలి, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసే విధానం ఏంటనేది మొట్టమొదటిగా ప్రభు ఆయన సువార్త ఆరంభించినప్పుడు 6వ అధ్యాయం వచ్చేసరికి ఉపవాసం చేసేటప్పుడు 16వ అధ్యాయము 6వ అధ్యాయము 5వ వచనం కానీ మనం చదివినట్లయితే 6వ అధ్యాయం 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలనని సమాజ మందిరములోను వీధుల మూలలను నిలిచి ప్రార్థన చేయగా వారికి ఇష్టము తమ ఫలము పొంది ఉన్నారని నిత్యము మీతో చెప్పుచున్నాను. మరి దేవుడు ఇలా హెచ్చరిస్తూ ఉన్నాడు, మరి మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ప్రార్థించవద్దని చెప్పేసి ఒక మాట చదివిస్తున్నాడు. మరి ఎలా ప్రార్థన చేయాలి ప్రభు అని మనం ప్రశ్నించకుంటే ఎలా ప్రార్థన చేయాలి ఆయన చెప్తా ఉన్నాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల చాలండి. దేవునికి స్తోత్రం. మొదటగా ప్రభు మనకి నేర్పిస్తున్న మాట ఏంటంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె మీరు ప్రార్థన చేయొద్దు అని. వేషధారణ అంటే ఎవరండి? దేవుడు అంటాడు, వేషలైనా క్షమిస్తాను కానీ క్షమించానండి, వేషలైనా క్షమిస్తాను, పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీనైనా క్షమిస్తాను, పాపం చేసిన ఒక పురుషునైనా క్షమిస్తాను, కానీ పాపం చేసినప్పుడు ఎటువంటి శిక్ష పరుకుడైన మనిషిని నేను క్షమిస్తాను, కానీ వేషధారులు మాత్రం నేను క్షమించిన దేవుడు వాక్యంలో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే మనము ఎన్నో సంవత్సరాలుగా దేవుడు మన భక్తి చేసినప్పుడు మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో మనకు ఉండకూడనటువంటి లక్షణం ఏమిటంటే వేషధారణ. ఏంటంటే వేషధారణ మనకు ఉండకూడనటువంటి ప్రభు. ఆ వేషధారణ వల్ల మనం పొలం పొందుకుంటూ ఉంటాం. ఏ పొలం అండి? క్షమించడం. హల్లెలూయా. క్షమించాలనేటువంటి పొలం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. వారు ఫలాలు పొందుకున్నాను చెప్తున్నాను మీతో. మీరు వేషధారుల వలె ప్రార్థన చేయొద్దు. హల్లెలూయా. మనుషులకు కనపడవాలని ఆ వేషధారులు ఏం చేస్తారంట? సమాజ మందిరాల్లో వీధి మూలంలో నిలబడి ప్రార్థన చేస్తా ఉంటాం. కాదు కాదు కాదు. మనం చేసే ప్రార్థన ఎవరికి వేయించాలి, ఎవరికి కనిపించాలంటే ఆ దేవాది దేవుడికి మాత్రమే రహస్యమందును చూచుచున్న దేవుడే. హల్లెలూయా. ఆయన రహస్యమందు ఉన్న దేవుడు. ఏడయా మీ దేవుడు అని అడుగుతారు చాలా మంది. మీ దేవుడు ఉంటే కనిపించాలి కదా అంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన రహస్యమందు ఉన్నాడు. ఆయన నువ్వు రహస్యమందు ఆ దేవుడికి ప్రార్థన చేస్తే రహస్యము నుండి ఆయన నీకు జవాబిస్తాడు. రహస్యం నుండి ఆయన నీకు స్వస్థతను ఇస్తాడు. రహస్యమందు ఆయన సమస్యను తీరుస్తాడు. రహస్యమందు ఉండే ఆయన ఏం చేస్తాడు? కార్యములు సఫలం చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. అన్యులు మనం దూషించవచ్చు, దేవుడు అంటే మనం దూషించవచ్చు. ఏంటి దేవుడు? ఏం ఆరాధిస్తాం? ఏముంది ఇక్కడ? విగ్రహం లేదు, ఏమీ లేదు. ఏం ఆయన అంటున్నాడు, నా అసలు ఏ విగ్రహాన్ని పెట్టుకుంటాడు. హల్లెలూయా. అసలు ఏ విగ్రహం మీరు మొక్కవద్దు, నమస్కరించవద్దు, పూజించవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఏ విగ్రహం మీరు చేసుకోకూడదు అంటాడు. మరి ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే, మీరు ఏ విగ్రహం చేసుకోవద్దు. నేను రహస్యం ముందు నేను ఉన్నాను. ప్రైజ్ లార్డ్. కళ్ళు మూసామంటే ఆయన కనిపించాలి. హల్లెలూయా. ఆయన మనం చెప్పుకోవాలి కళ్ళు మూసుకుని. ఎక్కడ పెడితే అక్కడ కాదండి. రహస్యం ముందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే, నాకు ప్రతిఫలం ఇవ్వాలంటే మనం ఎక్కడ చేయలేని ప్రార్థన కింద వచ్చేస్తే 16వ వచనంలోకి వచ్చినప్పుడు అంటారు చూడండి, రహస్యంగా చెయ్యాలంటే కొన్ని ప్రదేశాలు కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేయడం కాదు, ఎక్కడ పడితే అక్కడ మరి
ఏమండి దేవుని నామం ఉచ్చరించడం కాదు, కొన్ని కొన్ని సమయంలో దేవుడే తన కార్యాల నుంచి తప్పించుకుని వెళ్ళిపోయినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. యేసయ్య శక్తి కలిగినటువంటి వాడే, సర్వశక్తి కలిగినటువంటి యేసయ్యే ఏమండి జనసమూహం నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు. అపొస్తలులు చాలా మందికి దేవుడు అపొస్తలుల కాలంలో అపొస్తలులు అంటారట, మీరు ఈ రోజున ఈ మార్గాన్ని వెళ్ళొద్దు. అదేంటి ప్రభా స్వార్థ చేస్తున్నాడు, మమ్మల్ని అడ్డగిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవని తిరగేయలేదు. ఎందుకంటే ఆ రోజు ఆ మార్గాన్ని వెళ్తే అక్కడ కార్యం అనేది జరగదని తెలుసు పరిశుద్ధాత్మ దేవునికి. హల్లెలూయా. అందుకే దేవుడు సర్వేశ్వరుడు, ఇక్కడ ఈ సమయాన్ని ఎప్పుడు ప్రార్థన చేయకు అంటాడు. హల్లెలూయా. మనం ఏం చేయాలి, దాన్ని గమనించేటువంటి స్థితిలో ఉండాలి. అంటే మనం ఎక్కడెక్కడ ప్రార్థన చేయడానికి ముందుగా పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఎప్పుడు అడుగుతున్నాము. దేవుడు ఒక్కొక్కసారి మన మనసును ప్రేరేపిస్తూ ఉంటాడు, మన అంతరంగాన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మన తలంపుల గురించి ప్రేరేపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ప్రేరేపిస్తాడు, దుష్టుడు కూడా ప్రేరేపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే దేవుని ఆత్మ ప్రేరేపిస్తున్నట్టు దానికి కొన్ని సూచనలు ఉంటాయి. ఏంటంటే నువ్వు ప్రార్థించు, నీవు స్వార్థ ప్రకటించు, నీవు నా ఆత్మ రక్షించు. ఇలాంటి ఆలోచన మనకు కలిగిందంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను కూడా ఏంటంటే హెచ్చరిస్తున్నాడు, లేకపోతే మాట్లాడుతున్నాడని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఈ సమయంలో నువ్వు తిరిగి చూడు, ఈ సమయానికి మందిరానికి వెళ్ళాలి కదా, వెళ్దాంలే మానే అని ఇలాంటి చెడు ఆలోచించేటువంటి దుష్టుని యొక్క ఆలోచన, దుష్టుని యొక్క ప్రేరేపణ. హల్లెలూయా. మనం ఏ ఆలోచనకి ఏ దృష్టి యొక్క మరి ఆలోచన లోపడుతున్నామో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన లోపడుతుంది. మనలో మనం పరిశీలించుకుంటే చాలా మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మీరు ఉపవాసం చేయనప్పుడు చూడండి, చాలా మంది ఉపవాసం చేసేటప్పుడు ఏం చేస్తారంటే వేషధారులే ముఖము పెట్టేసుకుంటారు. ముఖాన్ని ఏం చేస్తారండి దుఃఖంతో విచారంతో ఏదో ఒళ్ళు ఉపవాసం చేసేటప్పుడు ఒక పూట ఉపవాసం చేసినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ముఖం ఏం చేస్తారండి అలాగే దుఃఖం రాకపోయినా, విచారం రాకపోయినా, నీరసం రాకపోయినా కావాలని దుఃఖం తెచ్చేసుకుని ఇలా వేస్తా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విచిత్రం ఏంటంటే దేవుడు వాళ్ళని చూసి నవ్వుతా ఉంటాడు, వాళ్ళని చూసి నవ్వుతున్నప్పుడు. ఎందుకంటే నువ్వు ప్రతిఫలం పొందేసావు, మీరు వేషధారులలోకి వెళ్ళిపోయావని చెప్పేసి నవ్వుతా ఉంటాడు. హల్లెలూయా. మరి ఎలా ప్రార్థన చేయాలని ఉపవాసం ఉండేటప్పుడు మనం ప్రార్థన చేయటువంటి లక్షణాలు, కొన్ని లక్షణాలు. మొదటి లక్షణం చెప్తున్నా ఏంటంటే అక్కడ దేవుడే మాట సాగిస్తున్నాడు. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె ఉండుకుడి, తాము ఉపవాసం చేయనట్లు మనుషులకు కనపడదు. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేయించినట్టు మనుషులకు కనపడవలెనని వారు తమ ముఖములను ప్రార్థన చేసుకుంటారు. వారు తమ పనులపై నిశ్చయముగా చెప్తున్నారు. ఉపవాసం చేయించినట్టు మనుషులకు కనపడవలె కాక రహస్యమందు తలంటుకొని నీ ముఖము కడుక్కుని అప్పుడు రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చాను. హల్లెలూయా. ఉపవాసం చేయించినట్టు మనుషులకు కనపడవలె కాక రహస్యమందు చూచుచున్న నీ తండ్రికే కనపడవలెని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన చేసేటువంటి కొన్ని ప్రార్థనలో ఉపవాస ప్రార్థన అనేది చాలా బలమైన ప్రార్థన. హల్లెలూయా. చాలా బలమైన ప్రార్థన. మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన శరీరాల్లో కొన్ని కట్లు బంధించబడి ఉంటాయి. సమాధానం లేకుండా కొన్ని కట్లు కట్టేసి ఉంటాయి. హల్లెలూయా. కొన్ని జీవితాల్లో నెమ్మది లేనటువంటి కట్లు కట్టేసి నెమ్మది లేకుండా చేసేటువంటి కొన్ని జీవితాలు ఉంటాయి. అలాంటి నెమ్మది లేనటువంటి జీవితాలకి వెయ్యబడినటువంటి ఆ కట్లు, ఆ మేకులు అవి విడిపించబడాలి. ఆ కట్లు తెగిపోవాలి అంటే కేవలం ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యమని చెప్పి ప్రభువు సెలవిస్తున్నాడు. హల్లెలూయా.
యేసుక్రీస్తు వారు ఒక రోజు శిష్యులకి అధికారం ఇచ్చి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పేసి పంపిస్తే వాళ్ళు ఏం చేశారంట, వెళ్ళి దయ్యం పట్టుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. దయ్యం పట్టుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే వీళ్ళ దగ్గర ఏమి లేదు, హల్లెలూయా, విశ్వాసం ఉంది, అన్నీ ఉన్నాయి, ఉపవాసం లేదు. హల్లెలూయా. పైకి మాత్రం భక్తి పరులాగా వేషాలకి ప్రార్థన చేసేస్తున్నారు, కానీ వీళ్ళ దగ్గర ఏంటంటే నిజమైన చూడు శక్తిని ఆశ్రయించినట్టు దేవుని ఆత్మ వీళ్ళ దగ్గర లేదు. అందులోకి శుభ్రంగా తినేసేది, ఉపవాసం కూడా లేదు. ఉపవాసం ఉంటే శరీరం లొంగి శరీరం మన మాటిని అప్పుడు ఆత్మకు చోటిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. శరీరం ఎప్పుడైతే మన మాట వినదో ఇక ఆత్మ పనిచేయదు, రాతలు కూడా ఏమి రాదు. హల్లెలూయా. వీళ్ళు వెళ్ళారు కడుపుండా తినేసి శుభ్రంగా తినేసి ఆత్మకి ఇంకా చోటు లేక ఆత్మలో ప్రార్థన చేయకుండా అభిషేకం లేకుండా వెళ్ళి ప్రార్థన చేసి వచ్చారు. వచ్చి మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చాను, ఏసయ్యా నువ్వు అక్కడ ప్రార్థన చేసాము, వాళ్ళతో నువ్వు చేస్తే ఎందుకు పోయింది అని అన్నారు. హల్లెలూయా. రిఫరెన్స్ అన్ని చూపిస్తే మళ్ళీ చాలా సమయం పడుతుంది. అయితే ఆయన ఒకటే మాట అంటాడు, ప్రార్థన వల్లనే ఇటుని సాధ్యం అని చెప్పి కింద పుట్టినట్లు ఉపవాసం ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యం. హల్లెలూయా. ఉపవాసం ఉండాలండి. ఉపవాసం ఉండి కొంతమంది వేషధారులుగా మరి చేస్తూ ఉంటారు. ఇక్కడ దేవుడు అన్నాడు ఉపవాసం ఉండి కూడా ఆత్మతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. శిష్యులు వెళ్ళారు, శిష్యులు నిజంగా ఉపవాసం ఉండినా దేవుని ఆత్మ లేకుండా అక్కడ కార్యం అనేది జరగదు. ఎవడైతే నా ఆత్మ లేకుండా ఉన్నాడో వాడు నా వాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొంది అలా బట్టి వచ్చినప్పటికీ పరిశుద్ధాత్మ బావుల రూపంలో వచ్చి ఆయన మీద వాలి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పేసి తండ్రి పరలోకం నుంచి ఒక స్వరాన్ని వినిపించాడు. అంటే ఇప్పుడు మనం ఉపవాస ప్రార్థన చేసినా ఏ ప్రార్థన చేసినా మన మీద ఉండవలసింది ఏంటంటే దేవుని ఆత్మ ఉండాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ మన మీద పనిచేస్తున్నట్లయితే, దేవుని అభిషేకం మన మీద ఉన్నట్లయితే మనం చేసేటువంటి చిన్న ప్రార్థన అక్కడ కార్యం జరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు బుద్ధి చెప్పాడు ఒక శిష్యులకి, ఏమని, ఉపవాసం లేకుండా మీరు వెళ్ళిపోయారు, సరైనటువంటి సమర్పణ లేకుండా మీరు వెళ్ళి ప్రార్థన చేసి ఉంటారు, అక్కడ సరైనటువంటి అభిషేకం తీసుకోకుండా మీరు వెళ్ళి ప్రార్థన చేసి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అభిషేకం కలిగినటువంటి వాడు, ఆయన సమర్పణ కలిగినటువంటి వాడు, జీవితాన్ని సమర్పించుకున్నాడు ఆయన యేసయ్య. హల్లెలూయా. జీవితాన్ని సమర్పించుకున్నాడు, సజీవ యాగంగా ఆయన జీవితాన్ని, శరీరాన్ని కదా జీవితాన్ని సమర్పించుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఏ పాపం ఆయనకి తెలియదు, పరిచయం లేదు, జన్మలో కూడా ఆయనకి పాపం అంటే ఏంటో కూడా లేదు. పరిశుద్ధాత్మ వల్ల ఆయన గర్భాన్ని ధరించి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తుగా ఆయన జన్మించి, హల్లెలూయా, అలాంటి పరిశుద్ధుడికి ఎటువంటి రోగమైనా లొంగవలసింది, ఎటువంటి దురాత్మలైనా సరే అక్కడ లొంగి నమస్కరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఉపవాసం చేసినప్పుడు కానీ ప్రార్థన చేసేటప్పుడు కానీ మనుషులకు కనపడవాలని, మనుషులకి వినపడాలని కూడా కొంతమంది చేస్తూ ఉంటారండి ఈ రోజులు బట్టి. హల్లెలూయా. చాలా మంది నేను చూశానండి, నేను చూసిన వారిని బట్టి నేను చెప్తాను, సాక్ష్యం ఇస్తున్నాను. చాలా మంది ప్రార్థన చేస్తారు, ఇక్కడ ప్రార్థన చేస్తే మన పక్కింటోళ్ళకి వినిపించారు. అదొక రకమైనటువంటి అదొక కోపం చెందినటువంటి ప్రార్థన జీవితం. హల్లెలూయా. అమ్మో మన పక్క తల్లిగారే ఎంత ప్రార్థన చేస్తున్నామో ఇక్కడ కనబడుతుంది అని. సరే, ప్రార్థన చేసింది. ఎలా ప్రార్థన చేసింది? ఆత్మతో ప్రార్థన చేస్తే మాత్రం స్వర్గం పడదు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మలో ప్రార్థన చేస్తే బయటికి స్వర్గం వినిపించదు. వేషధారుల వల్ల మనము చేయము. మన స్వర్గం ఆత్మలో ప్రార్థన చేస్తే కన్నీళ్ళతోనే దేవుడితో మాట్లాడతాం.
నోరు మాట్లాడినప్పుడు ఆత్మలో ప్రార్థన చేస్తే ఈ కన్నీళ్ళు మాట్లాడతాడు దేవుడితో. దేవుని తీసుకున్నప్పుడు కన్నీళ్ళు దేవుడు, దేవుడు కన్నీళ్ళు, కన్నీళ్ళు దేవుడు, దేవుడు కన్నీళ్ళు. హల్లెలూయా. నోరు మాట్లాడలేదు, ఎందుకంటే ఈ నోరు శరీర సంబంధమైనటువంటి ఈ ప్రార్థన చేస్తే కనుక కన్నీళ్ళు ఆత్మ సంబంధంగా ప్రార్థన చేస్తూ ఉంటది. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన కంటే దేవుని కాలు బంధం వేసేస్తుందంట. హల్లెలూయా. దేవుడిని కదలదంట. దేవునికి స్తోత్రం. యాకోబు ఒక రోజున కన్నీటితో ప్రార్థన చేసేటట్టు రాత్రంతా పెనిగిలాడేటంట. దేవునికి స్తోత్రం. దేవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను విడిచిపెడతాను. అలాంటి ప్రార్థన. బాబు నన్ను వదిలిపెట్టేనే వెళ్ళిపోతానంటే లేదు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే. అక్కడ కావాల్సింది ఆశీర్వాదం కాదండి. ఆల్రెడీ యాకోబు ఆశీర్వాదంతోనే ఇద్దరు భార్యలతో, ఇద్దరు భార్యలు ఉన్నటువంటి పిల్లలతో, వాళ్ళ సమూహంతో, ఆస్తితో అన్న దగ్గరికి పంపించేసాడు. అన్ని ఒక్కడగా మిగిలిపోయాడు. హల్లెలూయా. ఆస్తి పోతుంది, ఆశీర్వాదం పోతుంది, కానీ అది చేయలేదు. మనసుకు నెమ్మది లేదు, సమాధానము లేదు. చావుని ఎదుర్కొని వెళ్తున్నాడు. హల్లెలూయా. చావుని ఎదుర్కొని వెళ్తున్నాడు. చిన్నప్పుడే అందరూ మోసం చేసేసి ఆరిపోయి తిరిగి మళ్ళీ అన్న దగ్గరికి చావుకి ఎదురు వెళ్తున్నాడు. అక్కడ నుంచి నేను తప్పించబడాలని ప్రార్థన చేస్తున్నాడు యాకోబు. హల్లెలూయా. అది కావాల్సింది. అక్కడ ఆశీర్వాదం అంటే శరీర సంబంధమైన ఆశీర్వాదం కాదండి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. వాటిని మనం పొందుకోవటాక వేటి వేడినో మనం అడుగుతూ ఉంటాం. హల్లెలూయా. ఇదే వేషధారణ ప్రార్థన అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావాలి ప్రభువా అన్నాడు. అదేంటి ఆయన నువ్వే కదా అడుగుడే మీకు, మెత్తగుడి మీకు, తట్టుడు మీకు, వీళ్ళు ఏ తడతారో ఏ వెతుకుతారో ఏం చేస్తారో తెలియదు కొంతమందికి. ప్రభు నేర్పించడం బాగా జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే, జాగ్రత్తగా దేవుని మధ్యలో ఉపదేశం విని దాన్ని అంగీకరించి దాని ప్రకారం మనం నడుచుకుంటూ ఉన్నట్లయితే దేవుడు మనకి చక్కగా బోధిస్తూ, దైవజనులు నిలబెట్టుకుని చక్కగా మాట్లాడుతూ, చక్కగా ఉపమానం చేస్తూ, చక్కగా కొన్ని ఉదాహరణలు చూపిస్తూ మనకి బడిలో స్కూల్లో ప్రాణాలు పిల్లలు నేర్పుతారు. దేవుడు కూడా అలాగే నేర్పిస్తూ ఉంటాడండి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం వేషధార వల్ల ప్రార్థన చేయకుండా, ఏమండి అందరికి వినిపించేలా ప్రార్థన చేయకుండా, చాలా మంది ప్రార్థిస్తే అందరికైనా పడతారు, పెద్దలు ఎవరే ప్రార్థిస్తారు, కానీ వాళ్ళ సాక్ష్యం చూస్తే సరిగ్గా ఉంటుంది. హల్లెలూయా. మనిషికి కావాల్సిన మొట్టమొదటి ఏంటి? సాక్ష్యం కావాలి. నువ్వు గదిలో ప్రార్థన చేసేటప్పుడు ఎంత మౌనంగా ఉన్నావో ఈలో కూడా ఏం చేయాలండి? అదే మౌనంగా ఉంటేనే నీ ప్రార్థనకి, నీ సాక్షి జీవితానికి ఒక ఇల్లు ఉంటుంది. నిన్ను బట్టి నీ దేవునికి ఘనత వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మన బట్టి మన దేవునికి అవమానం అనేది రాకూడదు. ఇంట్లో గొల్లు నేడుస్తుంది, గొల్లు ప్రార్థన చేస్తుందా, బయటకు వస్తేనేమో గొడవలు పడుతుంది, రైలు గొడవలు పడుతుంది, లేకపోతే రాజకీయ ఇలా సాక్ష్యాలు కోల్పోవడం అనేది చాలా విచారపడుతుంది. వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా చదివిస్తాం. హల్లెలూయా. కాబట్టి మనము వేషధారుల వలె కాకుండా మనం ఎలా ఉండాలండి? రహస్యముందు చూచుచున్న తండ్రికి మాత్రమే మనం మన ప్రార్థన వినిపించాలి. రహస్యముందు చూచున్న తండ్రికి మనం వినిపించాలంటే మన నోరు మాట్లాడుతుంది, కన్నీళ్ళతో దేవుడితో మాట్లాడాలి. హల్లెలూయా. కన్నీళ్ళతో మనం ప్రార్థించేటప్పుడు మన నోరు మాట్లాడుతుంది, సరిపోతుంది. దేవునికి స్తోత్రం. అంటాడు, చెప్పన సత్యం కాని మూలుగులతో చానే మన పక్షముగా విజ్ఞాపన ప్రార్థన చేస్తాం. కొన్ని సమయంలో శరీరం బలహీనం అయిపోయి ప్రార్థించడానికి నోరు కూడా సరిగ్గా, మోకాలు కూడా సరిగ్గా కూర్చోలేము, నిల్చోలేము. ఆ సమయంలో అంతా ఆత్మ మనకి సహాయం చేస్తున్నట్టు. ఆత్మ మనకి సహాయం చేసి మన బలహీనతలు ఎదిగి, చూడండి ఎంత మంచి దేవుడు. ప్రార్థన కూడా ఆయన చేస్తున్నట్టు మనకి పదే లేదు. ప్రార్థన కూడా ఆయనే చేస్తున్నాడు. అయితే ఆత్మ తానే మన బలహీనతలు ఎదిగి
మన పక్షముగా నిలిచి విజ్ఞాపన ప్రార్థనలు చేయిస్తూ ఉన్నాడు, చేయిస్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టం. హల్లెలూయా. నిజంగా ఆత్మ కలిగినటువంటి ప్రార్థన. శరీరం బలహీనమైపోయింది, పనులు చేస్తున్నాము, ఏదో చిన్న ప్రార్థన చేసుకోమని చెప్పి మోకాళ్ళు వేసినప్పుడు ఆత్మ మనలో ఉంటే పరిశుద్ధాత్మ విషయం మనలో పనిచేస్తుంటే కూర్చోబెట్టి నిన్ను ప్రార్థనలోకి నడిపించేస్తాడు. హల్లెలూయా. నువ్వేంటి చెప్పు, ఆత్మే, దేవుడు ఆత్మే. ఇలా మాట్లాడు, ఇది అడుగు, ఇలా ప్రార్థన చేయి, ఇలా మాట్లాడు, ఇలాగ అడుగు దేవుడు, ఇలాగ చెప్పి టైము 10 నిమిషాలు చేసుకుని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు అరగంట దాకా మనం టైం తెలియదు. అప్పుడే అరగంట అయిపోయిందా, అప్పుడే గంట అయిపోయిందా, అప్పుడే పావులు అయిపోయిందా అనుకుంటున్నాం. ఇది అభిషేకమైనటువంటి ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి మనం నేర్చుకున్నటువంటి ఈ రోజు అంశంలో మొట్టమొదటిగా ఏమంటే ప్రార్థన చేసేటప్పుడు వేషధారులుగా ఉండవద్దు. రెండవది మనం చేస్తున్న ప్రార్థన దేవునికి, రహస్యం ఉన్నటువంటి దేవునికే వినపడాలి. కొన్ని చోట్ల నేను చూశాను, రండి మా ఎదురుకుండా ప్రార్థన చేయండి అంటారు. హల్లెలూయా. ప్రార్థన ఎదురుకుండా ప్రార్థన చేయండి, ఎక్కడ రోడ్డు మీద అక్కడ చేసేమంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ రోడ్డు మీద రోడ్డు చేస్తారు ప్రార్థన. ఆయన ఏమంటాడు, వేషధారులు వీడి మూలంలో నేను సమాజం ఉన్నటువంటి సెంటర్ ఉంది, ఆ సెంటర్లో ప్రార్థన చేస్తారు. ఎవరిలో వేషధారులు ఏం కావాలి? మనుషుల యొక్క మెప్పు కావాలి. హల్లెలూయా. మనుషుల మెప్పు కావాల్సిన వాళ్ళు ఏం చేస్తారంటే, చాలా ప్రార్థన చేస్తాము, నేను ప్రార్థన పడుతుంది, నేను బాధితురాలి, హల్లెలూయా చెప్పుకోకూడదు. ఆ చెప్పుకునే వాళ్ళు ఏమంటున్నాడు దేవుడు, వేషధారులకు సంబంధించిన దృష్టిలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేసి చూపించాలి. హల్లెలూయా. చేసి చూపించాలి. ఎలాగా? రహస్యం ఉన్నటువంటి తండ్రికి మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఈ దినం వారి ప్రభు మనతో కొద్దిగా కొంచెంసేపు మరి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. రెండో అంశాలు, మొట్టమొదటిగా మనుషులకు కనబడకుండా చేయాలి. రెండవదిగా రహస్యంతో చూస్తున్న తండ్రికి మనం ప్రార్థన చేయడం నేర్చుకుంటూ ఉంటాయి. దేవుడు ఇంకా కొన్ని అనుభవాలు ఎదుగుతారు. మనకు ఇంకా సిద్ధం అన్నాడు. ఇంకా కొన్ని మరి ఉపమానాలు ఇంకా ఎన్నో దాగి ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకున్నాము. మొట్టమొదటిగా నేను మాట్లాడేది ఈరోజు దేవుడు మాట్లాడేది నేను తీసుకున్న అంశం ఒకటి, చదువుకున్న అంశం ఒకటి, తెచ్చుకున్న అంశం నేను ఇంకొకటి. కానీ దేవుడు ఆత్మ వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే ఇంకొక మాట చూపించిన అందరూ ఆత్మ కార్యం ఎలా ఉంటుందంటే, నేను అన్నా కదా ఇందాక 10 నిమిషాల చేద్దాం కూర్చుంటే అరగంట సేపు దాకా దేవుడు ఆత్మలో కూర్చోబెట్టి ప్రార్థన అనేది జరిగిస్తాడు. హల్లెలూయా. మన చిత్తం దేవుని చిత్తాన్ని మనం అనిపించుకుంటే దేవుడు మనకి సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించి మనందరికీ ఆశీర్వాదాలుగా దీవించింది కాక. ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తము ప్రార్థన నేను చేస్తాను. గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఇప్పుడు వర్తమైన మరి దైవజనం నుంచి బోధించిన అన్ని కూడా నా తండ్రి మా హృదయంలో నాటబడాలని అడుగుతున్నాను ప్రభా. గొప్పవాడ నా తండ్రి, రెండో శుక్రవారంలో నా తండ్రి నా ప్రభా మరి పాల్గొని నా తండ్రి దైవజనం మరి అక్కడి నుంచి దూరం నుంచి వచ్చిన తండ్రి చక్కటి మాటలు మాకు బోధించి ఇంతవరకు నా తండ్రి మనం చెప్పినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దీని ద్వారా నా తండ్రి మధ్య ప్రార్థన గురించి నా తండ్రి మరి లోతైన అనుభవాలను నేర్పమని అడుగుతున్నాను ప్రభావ. దేవాలయం నా తండ్రి నా ప్రభావ ఈ రాత్రి సమయంలో నా తండ్రి ప్రార్థించినప్పుడు నా తండ్రి నా ప్రభావ అందరూ హృదయాలని తండ్రి నా తండ్రి హృదయాల్లో నాటబడి ఉండాలి నా తండ్రి నా ప్రభావ. ప్రతి ఒక్క హృదయాన్ని నా తండ్రి ఎరిగిన దేవుడు నా తండ్రి నా ప్రభావ. మా ఆశీర్వదించే దేవుడు నీవు నా తండ్రి నా ప్రభావ. బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రాణస్తులు జ్ఞాపకం చేసుకుని ఆయన నా ప్రభావ నీ మందిరానికి వచ్చిన తండ్రి ప్రార్థించుకోవాలని ఆలోచనలు వాళ్ళకు పుట్టించే
ఆదివారం రోజున నా తండ్రి మరి నా తండ్రి మరి దైవజనం వేస్తున్నారు నా తండ్రి మరి రాగబోయే తోడుగా నా ప్రభావం దేవుడు మీ అందరికీ నా తండ్రి చల్లటి ఉపమానం చెప్పి నా తండ్రి అందరూ చూడాలని ఆశీర్వదించున్నాను తండ్రి నా ప్రభావం ప్రతి బిడ్డలైన తండ్రి పేరు పేరు చెప్పిన జ్ఞాపకం చేసుకోండి దాని సమయంలో అందరూ వేయాలని పెడతారు నా ప్రభావం దేవుడు మన తండ్రి ప్రవేశించిన తండ్రి మరి ఇంటికి ప్రవేశంలో తండ్రి వారు చుట్టూ మరి గౌరవించిన తండ్రి వారు అనేకమైన నా తండ్రి మరి ఉపమానం చెప్పిన తండ్రి మాకు ఎంతో నా తండ్రి నచ్చిన విధానంగా నా తండ్రి మాట్లాడిన మాటలు తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ దీపాలు ప్రార్థన ఆలకించమని నజరేయుడైన యేసు నామములో వారికి వేడుకుంటున్నాను నా తండ్రి ఆమేన్. స్తోత్రం మహోన్నతానికి వందనాలు స్తోత్రం తండ్రి. పాటల్లోనూ ప్రార్థనలు ఎందు వాకినందు మీ ఆత్మచేత నడిపించుకున్నాను బట్టి స్తోత్రాలు. చివరిగా ప్రభుత్వ ప్రార్థనలో కూడా మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో అయ్యా. ఇంకా రావాల్సిన అనేక మంది ఉన్నారు, వారందరూ కూడా ప్రభుత్వ మీరు ప్రభుత్వాన్ని ఆత్మచేత ప్రేరేపించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభుత్వాన్ని. మీరు మాట్లాడని ప్రభావ అనేక అద్భుత కార్యాలు సూచన క్రియలు జరిగించి మందిరం ఉన్నప్పుడు ప్రజలందరూ దేవుడిని ప్రార్థన చేస్తున్నాం. వెనకబడిపోయిన వారిని నానా ప్రభు రాలేటువంటి పెట్టుగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడే కార్యం జరిగించండి ప్రభు. నాన్న వచ్చిన బిడ్డలందరికీ నేను వారి అవసరాన్ని మీరు తీర్చండి. అలాగే తల్లి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, వారి బిడ్డలు జ్ఞాపకం చేసుకో, వారి సంతానాన్ని జ్ఞాపకం చేసుకో, అలాగే పాస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకో. ప్రయాణం తండ్రి వస్తుంటుండగా ప్రభుత్వ వారికి తోడు క్షేమంగా చూపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. అలాగే తిరిగి మేము వెళ్తుండగా మా ప్రయాణాల్లో కూడా మీరు తోడుకోవడం ప్రార్థన చేస్తూ వచ్చినటువంటి జ్ఞాపకం చేసుకో. ప్రతి బలహీనత నుంచి వినిపించి ఎన్నో మేలు చేస్తుంటే వారి కుటుంబాల్లో మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తూ మా చిన్న ప్రార్థన చేయడానికి యేసుక్రీస్తు నామం పేరు అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకునే నమ్మకం సంపూర్ణ విజయం పరలోకం తండ్రి నీ నామం పరిశుద్ధపరచుకుంటారు. మీ రాజ్యం వచ్చింటారు. మీ చిత్తం పరలోకం ఆహారం దయచేసి మరణాస్త్రం క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించి మమ్మల్ని శోధన నుంచి దృష్టిని తగ్గించింది. రాజ్యము శక్తి బలము మహిమ ఘనత ప్రభావం ఇప్పుడు ఎల్లప్పుడూ ఎలా నిరంతరం నీవే ఉన్నాము పరమ తండ్రి. అందరికీ వందనాలు. రోజు నుంచి అసలు అడుగుతీ సర్వీలో